జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వరాహి. వందే మాత్రం వీక్షకులకందరికీ నమస్సుమాంజలు. సహజంగా రాజకీయ పార్టీలు ఎవరు పెడతారంటే ప్రజల్లో పాపులారిటీ ఉన్నవాళ్ళు, వారసత్వంగా వచ్చిన రాజకీయాల ద్వారా కానీ లేదా సెలబ్రిటీ హోదాలో ఉన్నవాళ్ళు, సినిమా యాక్టర్లు వాళ్ళు పెడతారు. రెండు రకాలు. ఒకటి ఏంటంటే ఫస్ట్ టైమే 175 నియోజకవర్గాల ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గానికి 20 నుంచి 50 కోట్ల వరకు అయ్యే నియోజకవర్గాల వారీగా ఈ ఖర్చును భరించి అభ్యర్థులను పెట్టి అధికారం చేజెక్కించుకున్నాక ఈ ఖర్చు పెట్టిన అభ్యర్థులు రికవరీ కోసం ప్రజల నుంచి వేధించి వసూళ్లు చేసి ఆ పార్టీ మకలో పుట్టి పబ్బులో మాడిపోతాయి. చూసాం మనం గతంలో కూడా. తర్వాత రెండో రకం సైద్ధాంతిక బలం. మన దగ్గర డబ్బు లేదు, జనబలం ఉంది, అంతకు మించి మరేం లేదు, దశల వారీగా క్రమంగా అధికారంలోకి వద్దాం అనే ఆశయంతో పెట్టి లక్షణం. అదే సమయంలో ఇప్పుడు జన సైనికులకి ముఖ్యంగా నేను చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు పెట్టింది ఐడియాలజీతో. ఆయన దగ్గర పెద్దగా చెప్పుకోదగ్గ డబ్బు లేదు. ఆయన అడిగితే ఇచ్చేవాళ్ళు ఉన్నారు కానీ ఆయన తీసుకోరు. ఇచ్చిన వాళ్ళు తర్వాత రకరకాలుగా వసూళ్ళకి పాల్పడతారు. కాబట్టి క్రమ పద్ధతిలో పార్టీని నిర్మిద్దామని ఆయన దశాబ్ద కాలంగా పోరాటం చేస్తూ ఈవేళ మేము అనుకున్న స్థాయి కాదు అని జన సైనికులు అనుకున్న అంతకు మించిన స్థాయిలో ఆయన ఉన్నారు. కానీ మన జన సైనికులు లేరంటే మన దగ్గర ఉన్న ఎన్డీఏ కూటమిలో మనం మహేంద్ర భాగస్వామి 21 సీట్లతో ఉన్నాం. కానీ మనకు వచ్చి పదవులు 3400 నిన్న చెప్పారు. ఆ పదవులే వస్తాయి. కానీ పదవులు రాని వాళ్ళు, పనిచేసిన వాళ్ళు ఎంతోమందికి పదవులు రాని వాళ్ళు మన పార్టీలోనే కాదు, తెలుగుదేశంలో ఉన్నారు, అన్ని పార్టీల్లోనే ఉంటారు. కష్టపడ్డా ఫలితం రాని వాళ్ళు. దీనికి వేదన చెందక మనకే అంతిమ లక్ష్యం పవన్ కళ్యాణ్ గారిని ఏ స్థాయిలో చూడాలనుకో అంతకు మించిన స్థాయిలో చూసి లక్ష్యం ఎంతో నిజంగా ప్రతి జన సైనికుడు పనిచేయాల్సిన అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా నేను కూడా 1-2 అంశాల్లో తక్కువ సీట్లు తీసుకున్నదే అలిగి వెళ్ళిపోయిన వాడినే, మళ్ళీ వచ్చిన వాడినే. కాబట్టి ఎలక్షన్ చేశాక అర్థమైంది రాజకీయం అంటే ఏంటో. మనకి రాజకీయ అనుభవం లేదు. ఈ 5 ఏళ్ళు కేస్ స్టడీగా మనం పనిచేసి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకి ప్రతిబింబిద్దాం. రాబోయే రోజుల్లో మన అంతిమ లక్ష్యం మనం ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు ఒక స్థాయిలో ఉంటారు కూడా. ఆయనకు ఆ సంకల్ప బలం ఉంది. ఆయన అనుకున్నదల్లా జరుగుతుంది. ఆయన్ని బ్లంట్గా నమ్మి వెళ్ళడమే మనం చేసే కర్తవ్యం. అంతకు మించి మరేం లేదు. మనలోంచి కూడా నాయకత్వం పుట్టుకు రావాలి. కొత్త నాయకత్వాన్ని మనం ప్రోత్సహించాలి. మన పార్టీలో మనం ఉంటే సరిపోదు, పక్క పార్టీల నుండి కూడా జనాలు ఇచ్చే జనసేన బలోపేతం ఆంధ్రప్రదేశ్కి ఒక చారిత్రాత్మక అవసరం. ఇది మాత్రం ఖచ్చితం. ఇక సెలబ్రిటీలు ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు మైక్ చేత్తో పట్టుకుంటే లోపలున్న ఈ పగలు తాగడం వల్ల వచ్చే సమస్యలు, నోటుకొచ్చింది మాట్లాడేయడం, తర్వాత సారీ చెప్పడం. ఇలా సినీ నటుడు శివాజీ రాజా గారు నేను ఫంక్షన్కి వెళ్ళి మహిళల వస్త్రధారణ మీద మన భావం మంచిదైతే చాలదు, మన భాష మంచిగా ఉండాలి. ఆడవాళ్ళకి చేరే అందం అన్నీ కప్పుకొని ఉండాలి, అంతవరకు కరెక్టే. ఆ తర్వాత ఆయన ఆ లోపల ఉన్న మద్యం ప్రభావంతో సామాన్లు బయట కనబడాయి. సామాన్లు అంటే దరిద్రం. ఈ అధో భాష ఈ 7 ఏళ్ళు బట్టే వింటున్నాం, గతంలో ఎప్పుడు లేవు. ఆడవాళ్ళకన్నా మగవాళ్ళకన్నా ముఖ కవళికలు, వర్చస్సు లేదా శరీర అవయవాలు వీటినే అంటారు. అంతేగాని సామాన్లు ఈ డ్యామేజింగ్ వర్డ్స్ మాట్లాడటం వల్ల చిరాకు వచ్చింది. ఆడవాళ్ళకి చీర అందం, అది వాస్తవం. ఆడవాళ్ళు కట్టు బొట్టు బాగుంటే అందంగా ఉంటారు, అది వాస్తవం. కానీ ఈ డ్యామేజింగ్ వర్డ్స్ వాడడం వల్ల అందరూ బగ్గుమన్నారు. ఎవరిష్టం వాళ్ళది. వేళ ఎవరిని కంట్రోల్ చేయగలం మనం? మన ఇంట్లో మనుషులు మనం కంట్రోల్ చేయలేం. ఊళ్ళో మనం సందేశం ఇవ్వడం ఏంటి? కాబట్టి అది ఇప్పుడే అందరూ చీకొట్టాక ఆ తాగిన మందు దిగి మళ్ళీ ఫ్రెష్గా తాగి ఇప్పుడు అపాలజీ కూడా చెప్పాడైనా. ఈ శివాజీ అన్న వ్యక్తి సమాజాన్ని ఉద్ధారకుడు ఏం కాదు. ఇతను వచ్చింది ఒక బస్సు దగ్ధం ఘటనలో, దివాకర్ ట్రావెల్స్ బస్సు దగ్ధం ఘటనలో వచ్చి సినిమాల నుండి
రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళందరికీ న్యాయం చేస్తానని ఎవరికి రూపాయి ఇప్పించకుండా బీజేపీ నుంచి తర్వాత ఇంకా రకరకాల ప్రస్థానాలు చేసి ఈవేళ మళ్ళీ ఏదో ఒక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి చిన్న సినిమాలు చేస్తూ ఈ పేలాపనలు పెళ్తున్నాడు. ఇతను చేసిన ఇది పూర్తిగా చాలా అరాచకాలనే నేను ఒక ఎపిసోడ్లో ఖచ్చితంగా మాట్లాడము. కానీ ఏది ఏమైనా పబ్లిక్ డొమైన్లోకి వచ్చినప్పుడు మన భాష మన గౌరవం ఇవ్వాలి, కానీ మనల్ని బజారుకి ఈడ్చిలా ఉండకూడదని విజ్ఞప్తి చేస్తూ జన సైనికులకి అందరికీ ఒకటే విజ్ఞప్తి, మీరందరూ కేవలం పవన్ కళ్యాణ్ గారిని ఓ స్థాయిలో చూడాలని ఆశించి ఏమీ ఆశించకుండా పనిచేయండి. పనిచేసిన నాడు పదవులు ఒకరు ఇచ్చేదేంటి, మన గౌరవం ఒకరు ఇచ్చేదేంటి, మన పనితనమే మన గౌరవం, మన పనితనం ద్వారానే మనకి ఏదైనా వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ వందే మాత్రం, జై హింద్.